అసలు ప్రాణాలతో చెలగాటం కదా ఇది. అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రైవేట్ హాస్పిటల్స్లో చేస్తున్నట్టు మొత్తం 323 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వట్లేదని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేశారు. వాళ్ళు ఏదో 100 crores రిలీజ్ చేసినా కూడా మెట్టు దిగని ప్రైవేట్ ఆసుపత్రులు. మరి ఇదెన్ని రోజులు ఉంటుందో చూడాలి. వాళ్ళు చెప్తున్నారు, విధులైన పరిస్థితుల్లోనే సేవలు నిలిపేస్తున్నాము. ఇటీవల జరిపిన చర్చలో 140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది, కానీ 100 కోట్లు విడుదల చేశారు. ఇంకా రావాల్సినవి పూర్తిగా రిలీజ్ చేస్తేనే అంటున్నారు. అయితే గవర్నమెంట్ కూడా చెప్తుంది 400 కోట్లు కూడా త్వరలో విడుదల చేస్తామని చెప్పినారు. మొత్తం 1400 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందంట ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకి మొత్తం. చూడాలి.